కుకింగ్ అయినా ఏదైనా ఒంటరిగానే చేశాను అనమాట. సో నేను రెగ్యులర్గా 2 యాప్స్ వర్కౌట్స్ చేస్తాను ఖచ్చితంగా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సో నీలింగ్ కేబుల్ క్రంచ్. సో ఇలా మనం ఒక వి షేప్లో ఒక రాడ్ ఉంటుందన్నమాట. సో దాంతో అయినా చేయొచ్చు, లేకపోతే మన ఈ థ్రెడ్ ఉంటుంది, సో ఆ థ్రెడ్తో అయినా చేయొచ్చు. సో నేనైతే వి షేప్లో రాడ్తో ప్రిపేర్ చేశాను అనమాట. సో వెయిట్ వచ్చేసి ఒక 40 to 45 kgs వేసుకుంటాను. సో మరీ ఓవర్ వెయిట్ వెళ్ళినా సరే ఏమవుతుందంటే మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. సో మనం తక్కువ వెయిట్తో చేసినప్పుడు మాత్రమే మనకు యాప్స్ మీద వెయిట్ అనేది పడుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నేను 45 kgsతో చేస్తున్నాను. సో ఇది నా ఫస్ట్ రౌండ్. సో నేను ఎప్పుడైనా సరే ఈ సెట్కి మధ్యలో ఇలా స్ట్రెచెస్ చేస్తూ ఉంటాను అనమాట. సో స్ట్రెచెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మజిల్ అనేది ఇంకా కొంచెం స్ట్రెడెడ్ లుక్లో కనిపించడానికి ఇది అవుతుంది అనమాట. సో మనం ఎంత వర్కౌట్ చేసినా స్ట్రెడెడ్ ఇట్లా స్ట్రెచ్చింగ్ చేస్తే ఏమవుతుందంటే ఒక 15 to 20% మజిల్స్ అనేవి మనకు స్ట్రెడెడ్ లుక్లో కనిపిస్తాయి. సో ఇది నా సెకండ్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ చేసిన తర్వాత నేను ఈ నీలింగ్ కేబుల్ క్రంచ్తో క్లోజ్ చేసేసా, అంటే ఈ వర్కౌట్ ఇంతతో ఆపేసా. We all know that we never really want a boss, so I'ma do what I want to, something I can't undo. Yeah, I'ma do what I want to, something I can't undo. I'm taking 6 shots, yeah, straight to the face, and I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way, so I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe, so I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face, and I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way, so I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe, so I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? ఇలా నేను ఎప్పుడు స్ట్రెచెస్ చేస్తూ ఉంటాను అనమాట. సో మనం ఇలా స్ట్రెచెస్ చేసేటప్పుడు జిమ్లో అందరూ వింతగా చూస్తుంటారు అనమాట. కాకపోతే మనం చేసేది మనం చేస్తూ ఉండాలి, చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే. సో నేను రెగ్యులర్గా చేసే నా సెకండ్ యాప్స్ వర్కౌట్ ఇది. దీన్ని మనం వెయిటెడ్ డిక్లైన్ సిటప్ అంటాం. సో నేను రెగ్యులర్గా 10 kgs 15 kgs చేస్తూ ఉంటాను. సో ఇట్లా మనం ఒక 10 kgs ప్లేట్ తీసుకొని ఇలా బెండ్ అయ్యి ఇట్లా ఈ ప్లేట్ అనేది పైకి కిందకి చేస్తూ ఉండాలి. సో దీనివల్ల మనకు యాప్స్ మీద ప్రెజర్ పడుతుంది, అలాగే షోల్డర్స్ మీద పడుతుంది. సో బాడీ అనేది స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది అనమాట. సో నేను ఏ వర్కౌట్ చేసినా సరే ఆ వర్కౌట్ వల్ల మన బాడీ స్ట్రెడెడ్ లుక్ వచ్చేటట్టు చూసుకుంటుంది అనమాట. సో ఇది నా సెకండ్ అటెంప్ట్. సో అలాగే కెమెరా పొజిషన్ కూడా చేంజ్ చేసా, చూడొచ్చు. సో ప్రతి వేరియేషన్లో నేను సెకండ్ అటెంప్ట్కి ఒక లెవెల్లో కెమెరా, థర్డ్ లెవెల్లో ఒక విధంగా కెమెరా పెడుతున్నాను. సో నేను ఈ స్టార్టింగ్ అంటే నేను ఇంతవరకు ఎప్పుడూ జిమ్లో వీడియోస్ షూట్ చేయలేదు, రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో దానివల్ల నాకు ఇప్పుడు నేర్చుకుంటుంది అనమాట, ఏ పొజిషన్లో పెట్టాలి, ఏ యాంగిల్లో పెట్టాలి, ఎక్కడి నుంచి పడితే మనకు షూట్ అవుతుంది, సో మనకు హెడ్ మొత్తం పడుతుందా లేదా, మనిషి మొత్తం పడుతున్నామా లేదా అనేది ఇంకా అనాలిసిస్ ప్రాసెస్లో ఉన్నాను అనమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహేష్ 360.
సో అలాగే ఫుల్ డే వీడియో కోసము ఈ ఛానల్ కింద లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.